ఇప్పుడు ప్రస్తుతానికి లాక్డౌన్ తర్వాత బిజినెస్ మళ్ళీ పుంజుకోవడం మొదలైందా అండి? మళ్ళీ అంత పూర్తిగా ఓపెన్ చేశారు, ఇంకా చేయలేదనుకుంటున్నారా? రెస్టారెంట్ కూడా మనం 2 weeks బ్యాక్ ఓపెన్ చేసామండి. లక్కీగా ఏంటంటే చెప్పాను కదండి, లాక్డౌన్ టైంలో నేను తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీని. సో ఇంకోటి ఏంటంటే మీడియాని ఏమైనా అడ్రస్ చేయాలన్నా లేకపోతే ఇంగ్లీష్ మీడియానంతా నాకు అప్ చెప్పారు. ఆ టైంలో ఏమైందంటే మోస్ట్ ఇంటరాక్షన్ విత్ ద మీడియా వాజ్ డన్ బై మీ. సో ఆ టైంలోనే ఇక్కడ జరుగుతూ ఉండేవి కదా, వాళ్ళు ఏం చేశారు, నన్ను మామూలుగా అసలు ఏంటి మీకు ఇండస్ట్రీ బెనిఫిట్స్ ఏం రాబోతున్నాయి అట్లా ఇంటర్వ్యూలు చేసే టైంలో మన ప్రోటోకాల్స్ అన్ని చూసి ఇవన్నీ షూట్ చేసి వాళ్ళు పబ్లిసిటీ చేయటం మొదలు పెట్టారు. మిగతా రిపబ్లిక్ టీవీ అవ్వచ్చు, లేకపోతే న్యూస్ ఎక్స్ అవ్వచ్చు, హిందూ అందరూ కూడా. సో లక్కీగా ఏంటంటే మనం పెట్టిన శానిటేషన్ కిట్ ఒకటి, ఇట్లాంటి మీడియా ఒకటి, మన SOPs స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా బాగా క్లిక్ అవటం వలన పార్సల్స్ బాగా క్లిక్ అయినాయి. సో ఆ పార్సల్స్ చేయటం వల్లనే మనం ఒక 60-70% మన రెవెన్యూస్ అచీవ్ అయ్యాం. ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసి కేటరింగ్స్ కూడా స్టార్ట్ చేసామండి లాస్ట్ ఒక 1 month నుంచి. సో వీఆర్ ఆల్మోస్ట్ 100% ఎఫిషియెంట్. మొత్తం నార్మల్సీకి వచ్చిందనే నేను అనుకుంటున్నా. టచ్ వుడ్ ఇంకా ఎంతకన్నా నెంబర్స్ బయట పెరగకుండా ఉంటే విల్ డెఫినెట్లీ బీ బ్యాక్. బట్ ఒక్క సాడ్ పార్ట్ ఏంటంటే ఇండస్ట్రీ కొంచెం దెబ్బతిందండి. అదొక్కటి చాలా సాడ్ పార్ట్. మరి గవర్నమెంట్ కూడా కొంచెం ముందుకు వచ్చి వాళ్ళని ఇండస్ట్రీ కింద గుర్తించి, ఇలా బ్యాడ్ లక్ ఏంటంటే హోటల్ ఫీల్డ్ని ఇండస్ట్రీ కింద ఏ గవర్నమెంట్ గుర్తించలే ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం మొన్న బాంబే అనౌన్స్ చేసింది, అట్లా మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కూడా అనౌన్స్ చేస్తే మాకు కూడా ఇండస్ట్రీ కింద గుర్తింపు వస్తుంది. ఇప్పుడు MSME కింద చాలా స్కీమ్స్ ఇచ్చారండి. మేము MSME కింద వెళ్ళి అడ్రస్ దాంట్లో ఇదయ్యి ఎన్రోల్ అయ్యి దాంట్లో ఉన్న ప్యాకేజెస్ ఏమైనా ఉంటే మేము తెచ్చుకోవాలి. అట్లా కాకుండా హోటల్ని ఇండస్ట్రీ F&B ఫీల్డ్ని ఒక ఇండస్ట్రీ కింద గుర్తించుంటుంటే మేబీ ఆ స్టిమ్యులస్ ప్యాకేజ్ మనకు ఉపయోగపడేదేమో. బ్యాడ్ లక్ ఏంటంటే మంచి ప్లేయర్స్ కూడా ఒక 40-50% ఓపెన్ చేయలేదండి. ఆఫ్టర్ లాక్డౌన్ ఓపెనింగ్ కూడా చాలామంది ఇప్పటికీ కూడా కుంటుపడిపోయినట్టు అయిపోయారు. ఎందుకంటే స్టాఫ్ ఊళ్ళు వెళ్ళిపోయారు, వెనక్కి చాలామంది రాలా. లక్కీగా ఏంటంటే మనం 20 years నుంచి ఇక్కడ ఉంటాం, వీళ్ళందరూ కూడా ఇక్కడే సెటిల్ అయిపోయారు. మన స్టాఫ్ అంతా వాళ్ళందరూ కూడా మనకి ఎమ్మటే రావడం జరిగింది. అట్లా అందరికీ ఉండదు కదండి. అవును సార్. సార్ చాలాసార్లు మీరు పేపర్లోనో న్యూస్లోనో మీడియాలోనో చూస్తూ ఉండుంటారు నేను అనుకోవడం. నిన్నటిది ఈవేళ మాంసం, కుళ్ళిపోయిన మాంసం పెట్టారనో, లేకపోతే 2 రోజుల క్రితం పెట్టారేమో, పాచిపడిపోయింది పెట్టారనో మీరు చూస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ, ఎందుకంటే తిని ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అన్నెసరీ ఒక ఫ్యామిలీలో ఒక్క వ్యక్తికి ఒంట్లో బాగుండకపోయినా అనారోగ్యం పాలైనా ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుంది, ఫ్యామిలీ ఎంత ఫైనాన్షియలీ డిస్టర్బ్ అవడం గ్యారంటీ. ఇలాంటివి మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? మీరు అదే ఫీల్డ్లో ఉన్నారు కదా. ఒకటండి, అందరూ కూడా ఇప్పుడు నేను చూసినట్లో కూడా 2 రకాల మనుషులండి దీంట్లో. ఒకటి అసలు పూర్తిగా అవగాహన లేకుండా ఏ రియల్ ఎస్టేట్లోనో లేకపోతే డబ్బులు ఉండో ఇంకో బిజినెస్లో డైవర్సిఫై అవుదామని చెప్పి హోటల్ ఓపెన్ చేయటం. ఇంకోటేమో కష్టపడి చేసుకుందామని ఏదో స్టార్టప్ కింద ఓపెన్ చేయటం. మూడో వ్యక్తి ఎవరంటే కార్పొరేట్స్. ఇప్పుడు నేను పేర్లు చెప్పను కానీ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఒక 1-2 weeks బ్యాక్ కూడా ఏ అయితే పేర్లు టీవీస్లో ఇట్లా వచ్చిన పెద్ద బ్రాండ్స్ లో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే నేను చెప్పాను కదా, మనం వీ లుక్ ఇన్ టు అన్ ఆర్థోడాక్స్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. వాళ్ళకి ఏంటంటే మేనేజ్మెంట్ని పెట్టి, పర్చేస్ మేనేజర్స్ని పెట్టి ఈ స్టాక్స్ని డంప్ చేసేస్తారండి. ఓనర్కి ఏంటంటే జనరల్గా ఒక కార్పొరేట్ ఓనర్కి ఒక చైర్మన్ లాగా ఆఫీస్లో కూర్చొని సెంట్రల్ ఆఫీస్లో చూసుకునేవాడికి బాటమ్ లైన్ ప్రాఫిట్ ఆర్ లాస్ చూసుకుంటారు. సో ఈ మధ్యలో అదంతా కూడా వాళ్ళు ఇది చేయరు. అండ్ స్టోర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉండాలండి. ఏంటంటే మనం డేట్ వైజ్ ఏదైతే స్టాక్ తెచ్చుకుంటామో పాత స్టాక్ని అంతా వాడేసుకుంటూ ఉండాలి, కొత్త స్టాక్ని పెట్టాలి. స్టోరేజ్ కనుక సరిగ్గా లేదనుకోండి ఇయే ఇష్యూస్. ముందు ఏంటంటే మన ప్రెజెన్స్ ఉంటేనే ఇట్లాంటి బిజినెస్లు చేయాలండి, లేదంటే వీ షుడ్ నాట్ డూ ఇట్. ఒకవేళ చేసినా దానికి సరిపడే ఎక్స్పర్ట్స్ని పెడతాం, ఆ ఎక్స్పర్ట్స్ని నువ్వు పని చేయించుకునేటట్టు ఉంటేనే చేయాలి. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ పర్చేస్ మేనేజర్స్ లేకపోతే ఇంకోళ్ళు కొంతమంది
ఆ స్టాక్స్ని వెండర్స్తో మాట్లాడుకుని డంప్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి ₹1 మిగులుతుందనే దీంట్లో చేస్తారు ఆ కక్కుర్తులు. అది చేయకూడదు. ఈ టైంలో అసలు అట్లాంటివి జరగకూడదు. కావాలని ఎవరైనా ఓనర్ చేస్తాడనుకోవటం అది పొరపాటు అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. వెజిటబుల్స్ జనరల్గా మీరు ఇక్కడ రైతు బజార్ లాంటి ఏరియాలను తెప్పిస్తూ ఉంటారండి, లేకపోతే మనకి వెండర్స్ కూడా లాస్ట్ ఒక 20 years నుంచి నాన్నగారు సెట్ చేసిన వెండర్స్ని మనం ఎవరిని మార్చలేదండి. ఓకే. అంటే మనం వాళ్ళని నమ్ముకుని బిజినెస్ చేస్తున్నాం, వాళ్ళు మనం నమ్ముకుని బిజినెస్ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే గుడిమల్ కపూర్ అని చెప్పి ఇక్కడ మెహదీపట్నం వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది. మార్నింగ్ అతను తీసుకొచ్చి మనకి వేస్తాడు, నేను వెళ్ళను అక్కడికి. ఓకే. సో అతను తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక శానిటేషన్ టీమ్ని పెట్టాం. ఓకే. వాళ్ళనే కాదు, బిఫోర్ కోవిడ్ ఆల్సో. సో వాళ్ళు ఏంటంటే రిసీవ్ చేసుకుని క్వాలిటీ ఆఫ్ వెజిటేబుల్ అన్ని చూసుకుని లోపలికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత నానో క్లెన్స్ కొత్త సొల్యూషన్స్ వచ్చినాయి. ఆల్ స్టార్ హోటల్స్ అన్నీ కూడా FDA అప్రూవ్డ్ అనమాట. సో వాటితో మనం శానిటైజ్ చేసుకుని అప్పుడు లోపలికి పెట్టుకుంటాం. సో అట్లా మన ఇంగ్రీడియంట్స్ ఏదైనా కానివ్వండి, మిల్క్, మీట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పన్నీర్ ఇట్లాంటివి అవి డైలీ బేసిస్ మీద ఇక్కడ మనకు వెండర్స్ ఇస్తారండి. అదర్వైజ్ మన కిరాణా ఏదైతే రైస్ కానీ పల్సెస్ కానీ ఉప్పు నూనె ఇవన్నీ కూడా గత 75 years నుంచి ఏదైతే తాతగారు ఏదైతే కొట్లో కొన్నారో అదే కొట్టు నుంచి ఈ రోజుకి తెప్పిస్తాం. ఈ రోజుకి కూడా నేను ఎప్పుడు బేగం బజార్కి వెళ్ళి నాకు ఇంత నూనె కావాలి, ఇంత ఉప్పు కావాలి, ఇంత బియ్యం కావాలని ఎప్పుడు వెళ్ళి కొనలా, ఎవరితో బేరం కూడా చేయలే. నేను 20 years అయింది వచ్చి ఫీల్డ్లో. ఓకే. తాతగారి గత 3 తరాల నుంచి కూడా మీరు ఫైనాన్షియల్గా ఎక్కడా మీరు చూసుకోవాల్సిన పని లేదు, పేరు పరంగా అసలు మీకు ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఇప్పటికీ ఆల్మోస్ట్ గోల్డ్ స్పూన్తో పుట్టారనే చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇక మీ పిల్లల సంగతికి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇటు పేరు పరంగా చూసుకున్నా అటు డబ్బు పరంగా చూసుకున్నా ఎలా చూసుకున్నా కూడా వెల్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. ఇంకా ఏం సాధించాలనుంది మీకు? నాకండి చెప్పే కదండి, వాంట్ టు డూ అ వెరీ గుడ్ రెస్టారెంట్ ఒకటి ఢిల్లీలో, ఒక ఫైన్ డైనింగ్ సౌత్ ఇండియన్ ఒక మంచి బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఇంకోటి అనేది ఒక ఇది ఉంది. రెండోది ఏంటంటే పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేయాలని అండ్ డూ సమ్ గుడ్ సోషల్ సర్వీస్. జనరల్గా అంటే ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత చాలామంది ఒక సొసైటీని ఫామ్ చేయడం, లేకపోతే ఒక సేవా సమితి కింద రిజిస్టర్ చేయడం, దాని కింద కొన్ని దానాల నుండి లేకపోతే సేవా కార్యక్రమాల నుండి చేస్తూ ఉన్నారు. మీరు ఏమన్నా ప్లాన్ చేస్తారంటే ఇలాగా? అంటే నాన్నగారు ఉన్నప్పుడు మా ఇంటి పేరు మీద ఒక సేవా సమితి లాగా ఒక గ్రూప్ అప్ చేశారండి. చాలామంది మా ఇంటి పేరు వాళ్ళందరినీ చేసి మా తాతగారికి నాన్నగారికి ఉన్న ఇదేంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి మంచిది చేద్దామని. సో నా వరకు నేను వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నాను, మిగతా వాళ్ళు చాలామంది దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, మిగతా ఫ్రెండ్స్ అందరూ. సో ఎక్కడైతే రిలీఫ్ కావాలో అక్కడ నేను నా సైడ్ నుంచి ఫినాన్షియల్గా కానీ పర్సనల్గా నుంచుని కానీ సపోర్ట్ చేస్తూనే ఉంటానండి. దాంట్లో ముందు ఎట్లా ఉంటుంది అనేది నేను ఇప్పుడే ఏం చెప్పలేను. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.